చిచాస్ నిజామాబాద్ అంతా ఏకమయ్యే రోజు ఏ రోజో తెలుసా? ముందుగా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చిచాస్, మీ అందరికీ తెలిసిందే మన నిజామాబాద్ లో గత 15 సంవత్సరాలుగా హిందూ వాహిని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర విజయవంతంగా జరుగుతుంది. కానీ ఈ శోభాయాత్ర ఫస్ట్ ఒక చిన్న విగ్రహం, దానికి ఒక 20 మంది హనుమాన్ భక్తులతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 6 విగ్రహాలు, దానికి తోడు 1,00,000 హనుమాన్ భక్తులతో విజయవంతంగా నడుస్తుంది. మొత్తం తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత 2వ స్థానంలో ఉంది మన నిజామాబాద్. అయితే అటువంటి శోభాయాత్ర మన హిందూ వాహిని బజరంగ్ దళ్ తరపు నుంచి మన హనుమాన్ భక్తులందరికీ ఈ నెల 12 రోజు ఉదయం 10 గంటలకి కంటేశ్వర్ నుంచి మన ఆర్ఆర్ చౌరస్తా వరకు మన శోభాయాత్ర నడుస్తుంది. దానికి పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని మన శోభాయాత్రని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిచ్చాస్, ఇంకా మన నిజామాబాద్ ఇంకా చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులందరికీ షేర్ చేయండి. ఇక ఉంటా మరి. నిజామాబాద్ మొత్తం ఏకమయ్యే రోజేందో తెలుసా భయ్యా? హిందూ సోదరులందరికీ ముందుగా జై శ్రీరామ్. మీ అందరికీ తెలిసిందే మన నిజామాబాద్ లో గత 15 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి శోభాయాత్ర హిందూ వాహిని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ ఈ శోభాయాత్ర ఒక చిన్న విగ్రహంతో 20 మంది కలిసి స్టార్ట్ చేశారు భయ్య. ఆల్ ఓవర్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మన నిజామాబాద్ 2వ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 6 విగ్రహాలు 1,50,000 హనుమాన్ భక్తులతో విజయవంతంగా కొనసాగుతుంది. నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పక్క పాల్గొంటారు అనుకుంటున్నా. ఈ నెల ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి రోజు నీలకంఠేశ్వర టెంపుల్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు కొనసాగుతుంది. దీనికి పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని ఈ శోభాయాత్రని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్య. గత సంవత్సరాల్లో 2వ స్థానంలో ఉన్న నిజామాబాద్ ని ఈ సంవత్సరం మాత్రం ఒకటికి తేవాలి మనం అందరం కలిసి. జై శ్రీరామ్.